42వ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఓర్పు సహనాన్ని వివాహ వార్షికోత్సవ ముహూర్త సుముహూర్తో అస్తు. నవానాంగ్రహణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండసూర్పకర్ణో హిరణ్యస్కందపూర్ణరః షోడశైతాని నామాని ఫలేషునియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు గుణస్తస్య న జాయతే. అద్దిర్వసుతిర్భవ ఆదిత్యైవ తేజో భవ విష్ణుర్వ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. వివాహం అయ్యి 41 సంవత్సరం పూర్తయి 42వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా మన నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ సభకి ఇచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కరెక్ట్గా 41 సంవత్సరం క్రితం అమలాపురం వెంకటేశ్వర స్వామి గుళ్ళో 7:36 నేను నా స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకోవడం జరిగింది. నేను బయటికి ఊరు పొలిమార దాడితే ఆవిడ నాకు వచ్చి బొట్టు పెట్టి చెంబుతో నీళ్లు పట్టుకుని తులసికోట నుంచి ఎదురు వస్తే తప్ప వెళ్ళను. ఈ రోజు వెళ్ళొద్దు అని చెప్పినా కూడా నాకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తే నేను చాలా సందర్భాల్లో తుని దాకా వెళ్ళి తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి, అన్నవరం దాకా వెళ్ళి తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి, రాజమండ్రి దాకా వెళ్ళి తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి. చాలా రోజులు ఆవిడికి తెల్లారుజామున నేను ఎక్కడున్నా కానీ 3:15కి ఫోన్ చెయ్యాలి. నేను ఎక్కడున్నా కానీ ఆవిడికి 3:15కి నేను ఫోన్ చేస్తాను, ఎలా ఉన్నావు ఏంటి. ఆవిడ నేను సింగిల్ గా ఉంటానన్నది నాది, ఆవిడ సింగిల్ గా ఇక్కడ ఉంటుందన్నది అది. ఈ వయసులో ఎక్కడన్నా బాత్రూమ్ లో కానీ ఎక్కడన్నా జారి పడతావేమో అనే ఉద్దేశంతో తెల్లారుజామున ఆవిడ ఫోన్ చేస్తే నేను ఆవిడ తెల్లారుజామున నేను ఫోన్ చేస్తూ ఉంటాను. ఇది మా కాంబినేషన్. దయచేసి మీరందరూ కూడా ఇంటి దగ్గర భార్యను కానీ మీరు అశ్రద్ధ చేస్తుంటే నాలాగా ఫాలో అవ్వండి. మీకు ఇంట్లో నీ భార్య నీకు నెత్తి మీద పెట్టుకుంటుంది, నెత్తి మీద పెట్టుకుని నేను ఇంకా కొలుస్తూనే ఉంటుంది, నీ కాళ్ళకి నీకంతా ఒంటికి సేవ చేస్తూ ఉంటారు. అది ఆడ స్త్రీ లక్షణం. అది ఆ సూత్రం తెలుసుకున్న వ్యక్తిగా నేను ఉత్తమ శాసనసభ్యునే కాదు, నేను ఉత్తమ భర్తని, ఉత్తమ ఆవిడ చెప్పాలి ఉత్తమ భర్తనో కాదు ఆవిడ చెప్పాలి, ఉత్తమ భార్య. ఏదైనా అవార్డు ఇవ్వాల్సి వస్తే ఆవిడకి ఉత్తమ భార్యగా మీరు అవార్డు ఇవ్వండి. మీకు ఈ మాటలనిలాగా దీనికి ఇప్పుడు ఫ్రెష్ గా మీరు వెళ్ళి భోజనం చేసే కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఉండాలి. మీ అందరూ రాబోయే రోజుల్లో మీ సుఖం కోసం, మీ సంతోషం కోసం మనం అందరూ కూడా కలిసికట్టుగా వెళ్దాం. మల్లాడి కృష్ణారావు గ్రూప్ ముక్కలైపోతుంది. ఎవరిని పెట్టినా కానీ ఇంకోటి ఒప్పుకోవడం, ఆయన ఈడి పొడి చేస్తాడు అన్నాడు. ఎక్కడ కాదు, ఇక్కడ ఉన్న లీడర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మీరందరూ చెప్పింది నేను వింటాను, నేను చెప్పింది మీరు విన్నారు. ఇదే మన అండర్స్టాండింగ్ వస్తూ ఉంటుంది. ఉదయమ్మ గారు మన గురువు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఒకరికొకరు అర్థం చేసుకుంటూ వివాహం అయిన కాడి నుండి నేటి వరకు పోలీసు వారు
ఓల్డ్ రాజనగర్ వాస్తవ్యుడు పొన్నాడు కృష్ణవేణి గారు తన అభిమానం తెలియజేస్తూ బొకే ఇస్తున్నారు. ఎంకేఆర్ కాలనీ వారు యజమానులతో సత్కరిస్తున్నారు. పైకెక్కాలి, దయించి కింద చెప్ప